హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను చాలా పవర్ఫుల్ రెమెడీ అయితే మీకు చెప్పబోతున్నాను. ఇది ఏంటంటే శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నా కూడా ఈ ఒక్క నూనె రాస్తే వెంటనే రిలీఫ్ అయితే అవుతుంది. మందులు అవసరం లేకుండా నొప్పి తగ్గించే పాతకాలం చిట్కా అండి ఇది. నొప్పుల కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ఇదైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలామందికి తెలియదు కొబ్బరి నూనె పచ్చకర్పూరం యొక్క రహస్యం. ఇదైతే అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జలుబుకు కూడా పనిచేస్తుంది. చాలామందికి తెలియదండి ఇలా ఇది వర్క్ అవుతుందని. చిన్నపిల్లలు కూడా ఇది ఎలా వాడాలో చివరిలో అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దీనికోసం అయితే ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోండి. దాంతోపాటు కొంచెం పచ్చకర్పూరం, అది పెద్దవాళ్ళ కోసం అండి. ఒక 3 టేబుల్ స్పూన్స్కు పచ్చకర్పూరం అయితే తీసుకోవాలి. దాన్ని తీసుకున్న తర్వాత గ్యాస్ పైన అయితే పెట్టుకొని జస్ట్ ఒక 2 సెకండ్స్ అట్లా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ని వేడి చేసుకొని పచ్చకర్పూరాన్ని కొంచెం నలిపేస్తే అది పచ్చకర్పూరం బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి నార్మల్గా జస్ట్ చేతితోని ఇట్లా అనేసి అందులో వేసేసామంటే ఒక 2 సెకండ్స్ వేడి చేస్తే సరిపోతుంది. అది కరిగిపోతుంది నీట్గా ఆయిల్ అంతా. అది లైట్గా గోరువెచ్చగా అయిన వెంటనే మళ్ళీ మనం పక్కకు తీసుకునేసేయాలి. గోరువెచ్చగా మరి ఎక్కువసేపు కాంచకండి, జస్ట్ ఒక 2 సెకండ్స్ వరకే కాంచండి. అట్లా కాంచిన తర్వాత ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో కాళ్ళు పెయిన్స్ కావచ్చు, తర్వాత నడుము నొప్పికి, మెడ నొప్పికి, ఎక్కడ ఏ పెయిన్కైనా కూడా కానీ ఈ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మెడ నొప్పి ఉన్నప్పుడు ఇక్కడ మెడ పైన ఇలాగా కాళ్ళ పైన, ఇది కాళ్ళ మెలిక పడుతుంది కదండి, అప్పుడు ఈ మెలిక వీటికి కూడా ఇదైతే యూజ్ చేయొచ్చు. నేనైతే మా ఆయనకి కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటే మా ఆయన కోసం అయితే ఇప్పుడు రెడీ చేశాను దీన్ని. ఇంకా అందుకోసమనే వీడియో చేశాను, మళ్ళీ ఇది అందరికీ యూజ్ అవుతుందని చెప్పడానికి. మా ఆయన అయితే జాబ్కి వెళ్ళి మళ్ళీ తర్వాత పొలం పని దగ్గరికి అయితే వెళ్తాడు, పొలం దగ్గర పని చేయడానికి. దానివల్ల అయితే ఇతనికి కొంచెం హెవీ వర్క్ చేయడం వల్ల అయితే కాళ్ళు ఎక్కువ నొప్పి వస్తున్నాయని చెప్పాడు. అందుకోసమనే ఈరోజు అయితే పట్టిస్తున్నాను. నేనైతే నార్మల్గా ఇంట్లో యూజ్ చేస్తాను ఈ ఆయిల్ అయితే. మా హస్బెండ్కి, మా అవ్వగారికి, అందరికీ అయితే ఈ ఆయిల్ యూజ్ చేస్తాం పెయిన్స్ వచ్చినప్పుడు. మేము డైలీ అందులోనే యూజ్ చేస్తాం కాబట్టి అది పాత్ర కూడా చూడండి బ్లాక్గా అయిపోయింది. మేము డైలీ దాన్నే గ్యాస్ పైన పెట్టి లైట్గా వేడి చేస్తాము. ఇది మిగిలిన ఆయిల్ మళ్ళీ మనం స్టోర్ చేసుకొని మళ్ళీ మనకి పెయిన్స్ వచ్చినప్పుడు జస్ట్ ఓన్లీ గోరువెచ్చగా అట్లా ఒక పాత్ర పెట్టేసుకొని దానికోసం అనేసి ఒక చిన్న గిన్నెలో వేసి వేడి చేసుకొని మళ్ళీ మనమైతే యూజ్ చేసుకోవచ్చు, దాన్ని పడేయకుండా. ఇదైతే మా ఆయనకి పెయిన్స్ ఎక్కువ ఉన్నాయంటే రుద్దుతున్నాను, మసాజ్ లాగా చేస్తున్నాను. ఇదైతే అరికాలు నొప్పులు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అరికాళ్ళు మంటలకి, మిడాలు నొప్పులు వస్తాయి కదండి, అది మిడాల నొప్పులకి చాలా బాగా రిలీఫ్ అయితే అవుతుంది. నేనైతే ఇది మా ఆయనకి ఎక్కువ ఇక్కడ కాళ్ళ నొప్పులు, తర్వాత ఏంటంటే అరికాళ్ళు మంటల కోసం అయితే ఇప్పుడు ఈ ఆయిల్ అయితే రాస్తున్నాను. ఇది పచ్చకర్పూరం ఏమంటే చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి. ఇది సహజంగానే దోమల్ని కూడా దూరంగా ఉంచుతుంది. ఇది పచ్చకర్పూరం ఇది ఆయిల్లో వేసి చేతులకు రాసుకున్నప్పుడు కూడా ఈ దోమలు కరుస్తుంటాయి కదా నైట్ టైంలో, అలాగా కూడా ఇది యూజ్ అవుతుందండి. ఇది రాత్రి పడుకునే ముందు కాళ్ళకు రాస్తే అయితే శరీరం చాలా రిలాక్స్ అవుతుంది. అంతేకాకుండా ఇది జలుబుకి కూడా బాగా పనిచేస్తుంది. ఎక్కువ జలుబు వచ్చి ముక్కులో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు అయితే దీన్ని ఛాతీ పైన రుద్దినామంటే బాగా దీనికి ఈ వాసన వల్ల ముక్కు తెరుచుకుంటుంది. బాగా ఇది జలుబుకి కూడా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా ఇదేంటంటే చిన్నపిల్లలకైతే దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, ఇప్పుడు మనం పెద్దవాళ్ళకి తీసుకుంటాం కదా కర్పూరం, దాంట్లో పావు వంతు అయితే చిన్నపిల్లలకి తీసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలకి కొంచెం తక్కువే వేయాలి కాబట్టి పెద్దవాళ్ళకి తీసుకునే దాంట్లో పావు వంతు అంటే చిన్న ముక్క చిన్నపిల్లలకి అయితే తీసుకోండి. దాన్ని తీసుకొని వాళ్ళకి సపరేట్గా వేడి చేసి పెట్టుకోండి పిల్లలకి యూజ్ చేసేటప్పుడు. అది ఏంటంటే జలుబు చేసినప్పుడు ఇక్కడ ఛాతీ పైన రుద్దితే వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. మళ్ళీ ఆ స్మెల్ ఇట్లా పిల్లలకి ఇది ముక్కు దగ్గర చూపించినప్పుడు ఆ స్మెల్కే ముక్కులు అనేవి తెరుచుకుంటాయి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది గాయాలపైన నేరుగా అయితే వేయకండి. ఇది ఎక్కువ పరిమాణంలో తీసుకోవద్దు, అంటే కొంచెమే యూజ్ చేయండి పచ్చకర్పూరం అనేది. ఇది సున్నితంగా ఉండే చర్మం పైన ఏంటంటే ఇది డైల్యూట్ చేసి వేయండి. అంటే ఎక్కువ కొబ్బరి నూనె తీసుకొని కొంచెం పరిమాణంలో అయితే ఈ పచ్చకర్పూరాన్ని అనేది వాడుకోండి.
ఇది సహజంగా పెయిన్ బామ్ లాగా పనిచేస్తుంది. పాతకాలంలో అయితే ఆయింట్మెంట్ లేకపోయినప్పుడు ఇదే వాడేవారు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. మేమైతే డైలీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాను యూజ్ అవుతుందని. ఇంకా ఏదో మీకు చెప్పాలని కాదు. మేము డైలీ యూజ్ చేస్తాం కాబట్టి చెప్తున్నాను మీకు. ఇలాంటి మరిన్ని ఇంటి చిట్కాల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.